హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా వంకాయ చట్నీ అండి. ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. ఇలాగ టమాటాలు తీసుకుని ఒక 6 టమాటాలు తీసుకున్నాను ఇక్కడ నేను. సో వీటిని మనం కర్రీకి ఇలాగ కట్ చేసుకునే పని లేదండి, ఒక సగానికి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, ఎందుకంటే చట్నీ కాబట్టి. సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇలాగ టమాటా ముక్కలన్నిటిని కట్ చేసుకున్నాను అండ్ అలాగే ఇంకా పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక గరిటెడు ఆయిల్ వేసాను. సో దీనిలోకి పచ్చిమిర్చి వేసానండి, ఒక 4-5 పచ్చిమిర్చి వేసాను. సో ఇంకా ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మీద పడుతుంటాయి కాబట్టి సో నేను ఇక్కడ లిడ్ పెట్టేశాను. సో లిడ్ పెట్టేసుకొని సిమ్లో చూసుకోవాలండి, సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇంకా వీటిని తీసేసి ఇప్పుడు నేను ఇంకా ఎండుమిర్చి వేసాను, ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసేసాను అనమాట. వేసేసి వీటిని కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లాగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇంకా ఈ రెండింటిని ఇలాగా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకా అలాగే అదే ప్యాన్లోకి నేను ఇంకా టమాటా ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇంకా టమాటా ముక్కలు వేసానమాట మొత్తాన్ని అలాగా. సో టమాటాలు మగ్గుతున్నాయి అండ్ అలాగే ఒక సైడ్ నేను వంకాయ ముక్కలు కట్ చేశానండి, ఒక 3 వంకాయలు అలాగ తీసుకున్నాను. ముందే కట్ చేసి పెట్టేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి సో ఇంకా నేను అప్పటికప్పుడు కట్ చేసేసి ఇంకా టమాటా వల్ల వేసేసాను. ఇంక ఈ రెండు కూడా ఫ్రై అవుతున్నాయి. ఇంక ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు మనం కొంచెం దీనిలోకి రాక్ సాల్ట్ వేసానమాట. సో కొంచెం సాల్ట్ వేసాను అండ్ అలాగే ఇక్కడ ఒక 5-6 వెల్లుల్లి కూడా తీసుకున్నానండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేయటం వల్ల ఏంటంటే మనకి చట్నీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో ఇంకా అలాగే వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నానండి నేను ఇక్కడ, కొంచెం పులుపు కోసం అనేసి. సో చింతపండు కూడా వేసిన తర్వాత ఇంకా లిడ్ పెట్టేసుకున్నాను, ఒక 5-6 మినిట్స్ అలాగా మనం ఫ్రై అవ్వనిద్దాం. సో ఇంక ఇలాగ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఫ్రై చేశాను కదా, సో ఇంకా అవి వేసేసాను అనమాట. వేసేసి ఒకసారి వాటిని గ్రైండ్ చేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా అదే దానిలోకి నేను మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసేసాను అనమాట. వేసేసి చూసారా ఇలాగ జస్ట్ రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి, మరీ స్మూత్గా ఏం అవసరం ఉండదు. సో ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ నీకు సరిపోలేదు కాబట్టి నాకు కొంచెం వేసాను. అండ్ అలాగే అదే ప్యాన్లోకి నేను పోప్స్ వేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి సో ఇంకా దానిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసేసాను అనమాట. ఇంకా సో చూసారా తాలింపు వేసిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, అసలుకి చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. Thanks for watching.